వైసీపీ గెలుపు అంచనాలు పెరుగుతున్నాయి. 2019లో గెలిచిన గెలుపు ఏదైతే ఉందో, ఆ విజయ కేతనం మరొకసారి రిపీట్ అవ్వబోతోంది అంటూ కొన్ని సంకేతాలు కూడా వస్తున్నాయి ఆ పార్టీకి. ఎందుకంటే తాజాగా కోస్తా జిల్లాలో చూసుకుంటే మొత్తం 101 స్థానాలు అసెంబ్లీ సీట్లు ఎన్నుకుంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఈ సీట్లు చాలా కీలకం. 2014లో చూసుకుంటే 90% పైగా సీట్లు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఒక హిట్ కొట్టింది. ఇప్పుడు అలాంటి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇప్పుడున్న పరిస్థితులు అనేది. కానీ తాజాగా వైసీపీ గ్రేటర్ రాయలసీమ అంటే 6 ఉమ్మడి జిల్లాలు అయిన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యధిక సీట్లు సాధించి కోస్తాలో చతికిలబడింది. జగన్ పార్టీ మాత్రం కేవలం రాయలసీమ పార్టీగా మిగిలిపోయింది. దాంతో గ్రేటర్ రాయలసీమ దాటలేదు, గుంటూరు గేటు దగ్గర ఆగిపోయిందని చెప్పాలి. అయితే 2019 చూసుకుంటే మాత్రం కోస్తాలో టీడీపీని పక్కన పెట్టేసింది. మొత్తం 101 అసెంబ్లీ సీట్లలో 84 స్థానాలు వైసీపీ దక్కించుకుంది. దాంతోపాటు గ్రేటర్ రాయలసీమ సీట్లు 100కి 95% వైసీపీ గెలుచుకోవడంతో 151 సీట్లలో అద్భుతమైన విజయం ఆ పార్టీ సొంతమైంది. ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి కోస్తాలో ఎక్కువ సీట్లు వస్తాయన్న చర్చ అయితే జరుగుతుంది. 2014 రిజల్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఖచ్చితంగా అది రిపీట్ అవుతుంది అనేది టీడీపీ కూటమి అంచనా. అయితే అప్పటికి ఇప్పుడుకి పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది అనేది వైసీపీ చెబుతుంది. ఎందుకంటే 2014 నాటికి కేవలం రాయలసీమకే పరిచయమై ఉన్నారు, ఎక్కువ అక్కడే ఆదరణ దక్కింది. అయితే 2017 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా కోస్తా జిల్లాల్లో వైసీపీకి రాజకీయం బలంగా పెరిగింది, రాజకీయ బలం పెరిగింది అనేది. అందుకే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 5 ఏళ్ల పాలనలో కోస్తా జిల్లాలో చూసుకుంటే వైసీపీ బలం పెంచుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు అప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు సాధించడం, ఒక్కసారిగా ఆ గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతే ఉందో అందులో బాగా స్థిరపడింది వైసీపీ అనేది ఆ రిజల్ట్ని బట్టి మరొకసారి తనకు తాను నిరూపించుకున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీకి టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్న వాతావరణం అయితే ఉంది. 2019 ఎన్నికల్లో కోస్తా జిల్లాలో ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం విడిగా పోటీ చేయడం. ఇప్పుడు కలిసిపోయాం కాబట్టి జనసేన పోటీ వల్ల 40కి పైగా సీట్లలో టీడీపీకి నష్టం వాటిల్లింది అనేది అప్పుడు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ పొత్తు కుదిరింది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళ లెక్క. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ చూస్తే మాత్రం అలా ఏమీ కనిపించడం లేదు. ఒక హోరాహోరీ పోరైతే సాగుద్ది అనేది. చాలా లెక్కలు, చాలా ఈక్వేషన్స్ ఇటు ఉత్తరాంధ్రలో కానీ, ఇటు రాయలసీమలో కానీ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే బీసీలు మొత్తం వైసీపీ వైపే ఉన్నారు. ఇక్కడ కాపులు కూడా బీసీ విభాగంలోకి కొంతమంది వస్తారు కాబట్టి దాంతోపాటు ఇతర సామాజిక వర్గంలో గతంలో టీడీపీకి పూర్తిగా పట్టుండేది. ఇప్పుడు వైసీపీ తన షేర్ని తీసుకుంటుంది. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో 2 పార్టీలకు అటు ఇటుగానే సీట్లు రావచ్చు అనేది ఒక అంచనా. అంటే ఓవరాల్గా చూస్తే కోస్తా జిల్లాలో మొత్తం 101 సీట్లలో ఎవరిది ఆధిపత్యం ఉంటే డి అంటే డి అన్నట్లుగానే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరిది ఆధిపత్యం ఉందో వాళ్ళే గెలుస్తారు. 2014, 2019 నాటి ఫలితాలు అయితే ఖచ్చితంగా రావు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. దాంతో కోస్తా రాజకీయం వైసీపీ, టీడీపీలకు ఒక రకంగా ఇప్పుడు 101 సీట్లు కదా, ఆ 101లో ఎవరు ఎక్కువగా సాధిస్తారో వాళ్ళది ఆటోమేటిక్గా విజయం సొంతం అవుతుంది. మళ్ళీ ఆ సీన్ రిపీట్ చేయడానికి 2014 సీన్ రిపీట్ చేయడానికి టీడీపీ తహతలాడుతుంటే 2019 సీన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. కోస్తా జిల్లాలో మళ్ళీ 84 మేము సంపాదించుకుంటామని ఘంటాపథంగా చెప్తుంది వైసీపీ.